1991 నుండి పారిశ్రామిక విధాన అభివృద్ధి యొక్క లక్షణాలు. కొత్త పారిశ్రామిక విధానం పెట్టుబడి స్థాయితో సంబంధం లేకుండా అన్ని ప్రధాన పరిశ్రమలకు లైసెన్సింగ్ రద్దు చేస్తుంది. ఉదార విదేశీ పెట్టుబడులను ప్రతిపాదిస్తుంది. ఎంఆర్టీపీ అనుమతులతో పంపిణీ చేస్తుంది. అయితే అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అరికడుతుంది మరియు సాంకేతిక అప్గ్రేడేషన్ను నొక్కి చెబుతుంది. ప్రైవేట్ రంగానికి ఎక్కువ పాత్రను కల్పిస్తూనే 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం పరిశ్రమలలోని కీలక రంగాలలో అవసరమైన నియంత్రణను ప్రభుత్వం కలిగి ఉంటుంది. 1991 నుండి పారిశ్రామిక విధాన అభివృద్ధి యొక్క ముఖ్య లక్షణాలు. ఇందులో ఆర్థిక వ్యవస్థ యొక్క సరళీకరణ, ఉపాధి అవకాశాలను పెంపొందించడం, విదేశీ పెట్టుబడులను సహకారాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ రంగాన్ని మరింత పోటీతత్వం మరియు సమర్థవంతమైనదిగా చేయడం, ఎంఆర్టీపీ చట్టాన్ని సవరించడం ద్వారా ప్రభుత్వ ఆంక్షల ఉపసంహరణ, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుంది, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ పిఎస్యులు ఉపసంహరణ.